రాజకీయాల కోసం ఊరికినే రోజు ప్రకటనలు చేయడం కాకుండా చట్టబద్ధమైన వ్యవస్థలోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు చట్టబద్ధమైన విధానాలని ఆచరణలో పెట్టడం అన్నటువంటిది ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుతం నాయకుల ముందున్నటువంటి అతిపెద్ద పరీక్ష అదే. ప్రస్తుతం వినబడుతున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే కీలకమైనటువంటిది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడైతే రాష్ట్రంలో ప్రచారం జరగబోతున్నదో ఆ ప్రచారం చేసేటటువంటి వాళ్ళ చేత ప్రతి ఒక్కళ్ళ చేత కూడా ఆ ప్రచారానికి సంబంధించి అనుమతి తీసుకోవాలి. ఖచ్చితంగా జిల్లా స్థాయిలోనైనా సరే, రాష్ట్ర స్థాయిలోనైనా, హెలికాప్టర్లదైనా సరే, మరి ఏదైనా సరే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే, 48 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సిందే అంటూ ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎన్నికలలో ఖచ్చితంగా అది అవసరం అన్నటువంటిది తేల్చి చెప్పింది. ఆ విషయంలో పర్మిషన్ తీసుకోకుండా చేస్తే కేసులు నమోదు చేస్తామని కూడా తేల్చి చెప్పింది. ఏ కేటగిరీలో ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలో అన్ని పార్టీలకు లేఖ రాసింది. మళ్ళీ రేపు 4 రోజులు పోయిన తర్వాత అన్ని పార్టీలకి ఏది మేము పర్మిషన్ ఇవ్వలేదు ఇట్లాంటిది అక్కర్లా. సువిధాలో అట్లాగే రిటర్నింగ్ అధికారి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా చేయొచ్చు, పర్మిషన్ లేకపోతే ఆగాలి. ఆ తర్వాత వాళ్ళు అండాలు లేరు, వీళ్ళు వెనకాల ఉన్నారు, ఇలాంటి మాటలు పక్కన పెట్టి సిస్టమేటిక్గా వెళ్ళడం అవసరం అన్ని పార్టీలకు కూడా.